హలో. సో హై మూలవర్స్, శుభం మూవీ రివ్యూ. సో తెలుగు ప్రేక్షకులు కొత్తగా అనిపించే కథలు ఉంటే ఎప్పుడు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకదానిగా నిలిచే చిత్రం శుభం. ఈ సినిమాతో సమంత రుత్ ప్రభు నిర్మాతగా అడుగుపెట్టింది. ఇది కేవలం హర్రర్ సినిమా కాదు, మన కుటుంబంలో కనిపించే ఒక నిత్య జీవిత సమస్యను వినూతంగా, సరదాగా, కొంచెం భయపెడుతూ చెప్పే ప్రయత్నమే ఈ శుభం మూవీ. సో కథ టీవీ సీరియల్స్ బానిసలైన భార్యలు భయంతో భలే కామెడీ ఉంటుంది. భీమునిపట్నం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు వారి భార్యలు సంతోషంగా జీవించుకుంటారు. కానీ ఒక రోజు నుంచి వారి భార్యలు ఒక రహస్యమైన టీవీ సీరియల్స్కి బానిసలవుతారు. వారు మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం పూర్తిగా మారిపోతుంది. అనుమానం పెరిగిన భర్తలు చివరికి ఒక మంత్రగత్తె దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఆ మంత్రగత్తె పాత్రలో కనిపించే సమంత చిన్న క్యామోలో నటించిన ఆ క్షణాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. నటీనటుల పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువతరం. హర్షిత్ రెడ్డి, గవితారెడ్డి, శ్రీనివాస్, చరణ్ కేరి వంటి యువ నటులు తమ పాత్రలను జీవించారు. వారి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా కనిపిస్తుంది. సో గృహిణుల పాత్రలు చేసిన శ్రియ కొంతం, శ్రావణలక్ష్మి, శాలిని, కొండేపూడి కూడా చాలా నేచురల్గా నటించారు. ముఖ్యంగా భయం భ్రాంతుల మధ్య వారి హాస్య సన్నివేశాలు తెగ నవ్విస్తాయి. టెక్నికల్ విషయాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ అందంగా మెప్పించాయి. సో పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ చక్కటి వాతావరణం సృష్టించాడు. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ హర్రర్ సినిమాలో భాగంగా నిలిచింది. చాలా బలంగా ఉంది. టీవీ సీరియల్స్ను వ్యంగ్యంగా చూపించే విజువల్స్ ఖచ్చితంగా రూపొందించబడ్డాయి. ఎడిటింగ్లో కొంత స్పీడ్ ఉన్న కొన్ని చోట్ల ఇష్టంగా అనిపించవచ్చు. సో ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది కథ. సాంఘిక అంశాన్ని హాస్య హర్రర్లో చూపించడమే పంచులతో పాటు పాత్రలు సీరియస్ టోన్కి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే టీవీ మీద బానిసలుగా మారుతున్న కొందరు గృహిణుల రియాలిటీని వినోదాత్మకంగా చూపడం వల్ల మెసేజ్ కూడా క్లియర్గా చేరుతుంది. సో ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. హర్రర్ ఎలిమెంట్స్ కొంచెం కనిపించవచ్చు, ఎందుకంటే అవి నమ్మశక్యంగా ఉండవు. కానీ కామెడీ నేపథ్యంలో వాటిని అవశ్యంగా తీసుకోవచ్చు. అందరికి నచ్చే సినిమా ఇది కాకపోవచ్చు, కానీ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ప్రయోగాలు అవసరమే. సమంత నిర్మాత చేసిన తొలి సినిమా ప్రయత్నంగా అది ఆమెకు మంచి మొదలు. దర్శకుడు బాగానే తీశాడు. సినిమా బండి ఫేమ్. సో తన మార్క్ బాగానే చూపించాడు. సో మీకు శుభ సినిమా నచ్చిందా? కామెంట్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.